ఈ నెల 23న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రామ్లీలా మైదానంలో నిర్వహించనున్న గుండి ధర్మగుడి హీరా సుఖ జయంతి వేడుకలకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక నిర్వాహకులు ఏర్పాట్లు పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ పర్థన్ సమాజ కులస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఏడాది జిల్లాలోని వివిధ చోట్ల హిరాసుఖ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఇక అందులో భాగంగానే ఏడాది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించేందుకు కుల పెద్దలతో కలిసి నిర్ణయించడం జరిగిందని అన్నారు. హిరాసుఖ జయంతి వేడుకల్లో భాగంగా ఉదయం ఆర్టీసీ బస్టాండ్ ఎదుట గల హిరాసుఖ మందిరం ఆవరణలో ఉదయం 10 గంటలకు పూజా కార్యక్రమాల్లో అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా రామ్లీలా మైదానానికి తరలి వెళ్లడం జరిగిందని అన్నారు. ఇక ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని అన్నారు. జరగబోయే హీరాసుఖ జయంతిని పురస్కరించుకొని పర్దాన్ సమాజ్ యొక్క పెద్దలు, మేధావులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, సంఘ సభ్యులు, మరి ప్రజాప్రతినిధులు, మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరూ తప్పక తరలి రావాలని కోరుకుంటూ మరి ఈ యొక్క జయంతిని మనము ఘనంగా ఆదిలాబాద్లో రామ్లీలా మైదానంలో జరుపుకుంటున్నాము. అందుకోసము ప్రతి ఒక్క నాది అని మనసులో భేదాలు పెట్టుకోకుండా ఇవాళ జరుపుతాము, రేపు జరుపుతాను అని కాకుండా మరి వారి యొక్క సూచనలు, సలహాలు పెద్దలు తీసుకుంటూ మనము తప్పక తరలి రావాలి. ఎందుకంటే మన అస్తిత్వాన్ని మనం కూడా కాపాడుకోవాలి. మన సంప్రదాయాలు, మన కట్టుబాట్లు, మన రీతి రివాజు మనం కూడా కాపాడుకోవాలి. మరి ఈ యొక్క ప్రోగ్రాము ఆధ్యాత్మిక ప్రోగ్రాము. హీరాసుఖ మా కుల గురువు, గోండి ధర్మ గురువు కాబట్టి ప్రతి వారు 9 తెగలు కావని మా యొక్క కులస్తులు, పర్ధాన్ కులస్తులు కానివ్వండి తప్పక తరలి రావాలని ప్రతి ఒక్కరికి మనసారా చేతులు జోడించి నమస్కరిస్తుంది.